దుర్మార్గానికి హద్దు లేదా? ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా? చంద్రబాబు అన్నివి దుర్మార్గపు ఆలోచనలు అని సాక్షి ప్రముఖంగా ఇస్తే జగన్ గారు కలవలేకపోయారని చెప్పి వీళ్ళు ప్రధానంగా రాశారు. చనిపోయిన గొర్రెల కాపరి ఓ దారిని పోయే వ్యక్తి అని అన్నారని చెప్పి ఈనాడు వాళ్ళు రాసుకుని సంతోషపడ్డారు. మహిళా ఎస్ఐపై వైకాపా నేతల దౌర్జన్యం అని ఇంకో వార్త రాసుకున్నారు. తర్వాత జగన్ వచ్చే పోను పోయని వాళ్ళ అక్కసంతా తీర్చుకున్నారు ఎల్లో మీడియా. ఓవరాల్గా ఈ మొత్తం పరిణామాల మీద రామ్నాథ్ గారు మీ విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు మన జనార్దన్ గారు చెప్పారు, ఇక 6 తర్వాత కూడా చెంచల్ కూడా జైల్లోనే ములాఖాతులు ఇస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు ఇవ్వకూడదు? ఏం ఇచ్చింటే ఏం కమ్మునిపోద్దో 2 నిమిషాలు. కొమ్మినేని గారు మొత్తం అంతా పొలిటికల్ యాంగిల్లోనే నడుపుతూ ఉన్నారు. పోలీసుల్ని ముందు పెట్టి నిన్న జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే పక్కాగా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఏమేం చేయబోతారో అన్న దాని మీద కూడా వైసీపీ ఒకసారి ముందే రివ్యూ చేసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టిన సెక్షన్లలోనే రాజకీయం కనపడుతుంది. ఏమని పెట్టారు? అతన్ని చంపేయాలన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా యాక్సిడెంట్ చేశారు, ఉద్దేశపూర్వకంగా అని పెట్టారు. అక్కడే తెలిసిపోతుంది కదా అది పూర్తిగా అవాస్తవం అని. అబ్బాయి చనిపోయిన తర్వాత, యాక్సిడెంట్ జరిగిన తర్వాత 108 కాల్ కూడా చేశారు. కుట్రపూరితంగా చంపేయాలనుకున్న వాళ్ళు 108 కాల్ చేయరు కదా. 2, నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దాని మీద రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీరు పరామర్శిస్తారా? అలాంటి వాళ్ళు ఇప్పుడు తిరిదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రి, ఒక డాక్టరు, ఆయన మర్డర్లు చేయలేదు, ఇంట్లో కాల్పులు జరపలేదు. అక్కడికి వెళ్ళి పరామర్శిస్తారా అని చాలా అమాయకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరులో పోలీసులు కొట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైలుకి వెళ్ళి మరి నాయకుల్ని పరామర్శించారు కదా. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిపింది జగమెరిగిన సత్యం కదా. అక్కడికి వెళ్ళి బాలకృష్ణ గారిని కూడా పరామర్శించారు కదా. ఆ రోజు ఆధారాలు మొత్తం తారుమారు చేసి ఏకంగా చట్టాన్ని, వ్యవస్థని, పబ్లిక్ అంతాన్ని అవహేళన చేసేలాగా ఏకంగా ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని ఇదంతా ఏదో జరిగిపోయిందని చెప్పారు కదా. అవన్నీ కళ్ళ ముందు జరిగాయి కదా. చంద్రబాబు నాయుడు గారు మాజీ మంత్రులు వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు కుంభకోణాల్లో అరెస్ట్ అయితే వాళ్ళని పరామర్శించారు కదా. ఒక మాజీ మంత్రి డైరెక్ట్ గా హత్య కేసులో ఆడియో టేపులతో కాల్ లాగుతో దొరికితే ఆయన కూడా పరామర్శించారు కదా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తమ పార్టీ వాళ్ళు తప్పు చేశారో లేదని కోర్టులు తేలుస్తాయి. పరామర్శించడం అన్నది నాయకులు చేస్తూ ఉంటారు సహజంగా. కానీ ఇది ఒక్కటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. పైగా ఇదేంటి, ఆయన కాల్పులు జరపలేదు, హత్య చేయలేదు, ఏం చేయలేదు, కుమారుడు యాక్సిడెంట్ చేశారంట. దాన్ని ఆధారాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారు అని పెట్టారు. మరి తేల్స్తాయి, కోర్టులు తేల్స్తాయి. కానీ ఆ సెక్షన్లు, అక్కడ పరిస్థితులు, వీళ్ళు చెప్తున్న దానికి ఏమాత్రం పొందడం లేకపోగా ఇంకో గమనిస్తే వెంటనే ఈ రాష్ట్రంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు డైరెక్ట్ గా వాళ్ళకి ఇంటికి వెళ్లి అప్పటికప్పుడు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఎక్కడ చేస్తున్నారు కొమ్మినేని గారు? ఈ కేసులో మాత్రం అప్పటికప్పుడు వెళ్లి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన మంత్రి ఎవరు? పార్థసారథి గారు. పార్థసారథి గారిని ఎందుకు పంపించారు? చనిపోయిన వ్యక్తి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి, మంత్రి గారు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి దీన్ని రాజకీయ రంగు పురమాలన్న ఉద్దేశంతో అక్కడికి ఆ మంత్రి గారిని పంపించారు. మరుసటి రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఫలానా కులం వాళ్ళు ఖండించారు యాక్సిడెంట్ ని, ఫలానా కులం మొత్తం చనిపోయారని చెప్పి 4-5 చోట్ల రాసేశారు. అంటే ఇక్కడంతా ఒక విధంగా దీన్ని పొలిటికలైజ్ చేసి కుల రాజకీయం చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. లేకుంటే పార్థసారథి గారిని అప్పటికప్పుడు అక్కడికి ఎందుకు పంపిస్తారు? ఇదొకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటనకు వెళ్తే డైరెక్ట్ గా పోలీసులే కవ్వింపు చర్యలకు దిగారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బొత్స సత్యనారాయణ గారు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, చాలా ఫెయిర్ గా ఉంటారు. ఆయన బయలుదేరితే 2 కార్లలోనే బయలుదేరారు. వాళ్ళ పత్రికలోనే రాసుకున్నారు. ఈరోజు 2 కార్లలో బొత్స సత్యనారాయణ గారు బయలుదేరితే అక్కడున్న పోలీసులు వెళ్ళి లేదు మీరు ఒకే కారులో వెళ్ళాలి అని చెప్పి అడ్డం పడ్డారు. అప్పుడు బొత్స సత్యనారాయణ ఇది ఎక్కడ రాజకీయ బాబు, నేను 2 కార్లలో 10 కార్లు కూడా కాదు 2 కార్లలో వెళ్తూ ఉంటే నువ్వు ఒక కారులోనే వెళ్ళాలని చెప్పడానికి మీరెవరు అని పోలీసుల్ని ప్రశ్నించారు. ఈ రోజు వాళ్ళ పత్రికలో ఏం రాశారు? పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న బొత్స సత్యనారాయణ అని చెప్పి ఫోటో వేసేసారు. 2 కార్లలో ఏంటి వెళ్తే 2 కార్లు వెళ్తే తప్పేంటి అని ప్రశ్నిస్తే అరాచకం అని రాశారు. మహిళా ఎస్ఐ గారు బైక్ ర్యాలీని అడ్డుకుంటే మొత్తం దాడి చేశారని రాశారు. అక్కడ మనం గమనిస్తే కొందరు వైసీపీ కార్యకర్తలు ఆమె మీద ఎవరు రాకుండా చుట్టూ చేతులు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. కానీ దాన్ని డైరెక్ట్ గా దాడి చేసేశారు, అసభ్యకరంగా ప్రవర్తించేశారు అని రకరకాలుగా వక్రీకరించి బ్యానర్ ఐటమ్ రాసేశారు. మరి దారుణంగా అంటే ఏంటి, సింగిల్ ఎజెండాతో గవర్నమెంట్ నడుపుతూ ఉన్నారు. ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని మనం ఫేస్ చేయలేం. వైసీపీ అన్నది ఒక అరాచక పార్టీ అని ముద్ర వేసి ఒక అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుందాం అనే కోణంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు 2:30 గంటలకి ములాఖత్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చేసరికి ఆ టైం దాటిపోతే అసలు ములాఖతే లేకుండా చేయాలన్న ముందస్తు ప్రణాళికతోనే ఇదంతా చేసి ఉండవచ్చు. నిజంగా అంత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు అక్కడికి వెళ్ళినప్పుడు 1 గంట లేట్ అయినా సరే ములాఖతుకి ఇస్తే ఏం తప్పేం కాదు.
కానీ వాళ్ళు ఇవ్వలేదు అంటే ఇది పోలీసులో లేకుంటే జైలు అధికారుల నిర్ణయం కూడా కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పర్యటనకు బయలుదేరుతున్నారో ఒక టీం ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఎపిసోడ్ ని పర్యవేక్షిస్తోంది. ఎక్కడ వైసీపీ వాళ్ళు చిన్న మిస్టేక్ చేస్తారా, దాన్ని మనం రేపు పొద్దున బ్యానర్ ఐటమ్ రాసేసుకొని రచ్చ చేద్దామని కాచుకొని మరి ఒక బృందాన్ని నడుపుతున్నారు. నిన్న కూడా దాదాపు అదే చేశారు. అంటే ప్రతి నిమిషానికి అక్కడ ఉన్న అధికారులకు, పోలీసులకు, జైలు అధికారులకు ఇక్కడ నుండి వాళ్ళ సందేశం పంపించి జగన్మోహన్ రెడ్డి ములాఖాతు లేకుండా అనుకున్నారు. హోంమంత్రి అనిత గారు ఏం చెప్తారు, 120 కిలోమీటర్లకు మీరు 6 గంటలు వెళ్తారా అని మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలు అనుకుంటే ఏం రాశారు, అసలు జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలకు అనుమతి లేదు, కానీ దారిలో అక్కడక్కడ మధ్య మధ్యలో ఆగి అందరి కార్యకర్తలకి చేతులు ఊపుతూ వెళ్లారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ దారిలో వెళ్తున్నారని తెలిసినప్పుడు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అనే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినా కూడా లేదు పోలీసులు నాకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ మీకు నమస్తే పెట్టలేను, దండం పెట్టలేనని వెళ్ళిపోవాలా. అంటే దారిలో ఎవరైనా తనను కలవడానికి వస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆగి వాళ్ళతో పలకరించడం, వాళ్ళకు విష్ చేయడం అన్నది కూడా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాలా. ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తోంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన బహుశా ఎప్పుడు కూడా అంత ర్యాలీ చేసి ఉండదు. అరెస్ట్ అయిన రోజు తెల్లవారులు ర్యాలీ చేశారు కదా. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారు కదా, మరి పోలీసులు అనుమతి తీసుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ర్యాలీ చేశారా? ఇదంతా ఏంటంటే అలాంటి ఎక్స్క్లూజివ్ కండిషన్ లో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అలాంటి ర్యాలీ చేయగలిగారు. ఏదో ఒక తీవ్రమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారన్న వాతావరణం సృష్టించినప్పుడు మాత్రమే అలాంటి ర్యాలీ చేయగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వేల మంది వచ్చేస్తూ ఉన్నారే, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది తెలియక ఇదిగో ఇలా రకరకాలుగా అంత అరాచకం, రఫా రఫా అన్నారు, కేకలేశారు, రాలేశారు. అంటే ఒక విధంగా మొత్తం రేపు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు కూడా డే 1 నుంచి కూడా వీళ్ళు ఇదే ప్రచారం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారా, ఇదంతా ఒక రిహార్సల్ లో భాగంగా చేస్తూ ఉన్నారా అన్నది అర్థమవుతుంది. నిన్న మాత్రం వాళ్ళు ఒక మాట అంటేనేమో అమ్మో ఆ మాట అన్నారా అంటారు. జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసినా అది శాంతి భద్రతల్లో భాగంగా చెబుతారు. అసలు అబ్బో అదేదో కనీసం కేసు కూడా పెట్టలేదు. ఈ చాలా అన్యాయంగా ఉంది పోలీస్ వ్యవస్థ. అందుకే ర్యాంకులు పడిపోతా ఉన్నాయి ఏపీలో. మరి వాళ్ళకి అర్థం కావట్లేదో లేదా చంద్రబాబు గారి సీనియారిటీ అంతా మరి ఏమవుతుందో ఏంటో తెలియట్లేదు. రైట్, అంతే కదా. ఇప్పుడు కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారికి అన్ని చెప్తా అవతల వాళ్ళు అరాచకవాదని. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి ఉన్న అలవాటు ఒకటే, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు అన్ని చెడుగా ఉంటే అవతల వాళ్ళ మీద ముందు ప్రచారం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి 9 గంటల పాటు దాడి చేస్తూ ఉంటే ఒక డీసీపీ, ఒక ఎస్పీ, ఒక డిఎస్పీ ఎవరు కూడా పని కనీసం ఫోన్ ఎత్తని పరిస్థితులు ఉంటే ఇంతకు మించిన అరాచకం ఏముంటుంది? ఎస్పీ గారి ఇంటి ముందు నిలబడి మాట్లాడినంటే కూడా ఆయనకి అపాయింట్మెంట్ కూడా దొరికినట్లేదు. ఆ రోజున దొరికినా ఏమి సాయం చేసినట్లేదు. ఒకవైపు ఏమో నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పులు చేస్తారు కానీ కేసులు పెట్టడానికి వీల్లేదు అంటారు. ఇంత విధంగా వన్ సైడెడ్ గా చట్టాన్ని నడుపుతూ మళ్ళీ వైసీపీ వాళ్ళు అరాచకం అని ప్రచారం చేస్తున్నారంటే తమకున్న ఆలోచనలో అవతల వాళ్ళకు రుద్దాలి అన్న ఒక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా ఉంది. రైట్, శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి జనం ఎందుకు బ్రహ్మరథం పట్టినట్టుగా జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు, థ్యాంక్ యూ అని భోగాపురం దగ్గర బోట్లు పెట్టడం కానీ, ఓ పక్క ఎల్లో మీడియా విపరీతంగా రాస్తూ ఉంది ఏదో జగన్ గారు ఏదో అడ్డం పడ్డట్టు, శంకుస్థాపన చేసిన ఆయనేమో అడ్డం పడ్డట్టు, రోడ్లు లేకుండా ఆపినేమో గొప్పగా పూర్తి చేసినట్లు. నేను ఇందాక విన్నాం కదా, రోడ్డు వేయటానికి 2 ఏళ్ళకి ఇంతవరకు అసలు మొదలే కాకపోతే ఇంకా దాన్ని ఎట్లా చెప్పాలి అనేది ఒక యాంగిల్. సో ఓవరాల్గా ఉత్తరాంధ్రలో ప్రజలు ఎందుకు జగన్ గారి పట్ల ఇప్పుడు ఇంత ఆదరణాభిమానాలు చూపుతున్నారు? నమస్తే సార్, మీకు అదేవిధంగా మన రామ్నాథ్ అన్నకి, సాక్షి వీక్షకులకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ఆ శ్రీకాకుళం సంబంధించినటువంటి వాటిలో మీరు చూస్తే అడుగడుగున ఎప్పుడైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడికి వెళ్ళేంత వరకు కూడాను ఎక్కడా కూడాను గ్యాప్ లేకుండా దాదాపు ప్రతి గ్రామం నుంచి, తండాల నుంచి కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడము, సంఘీభావం తెలపడము. రెండవది, తమ యొక్క సమస్యలు మీరు గమనిస్తే సార్, అక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనే వాళ్ళు బయటకు వచ్చారు. తర్వాత భూమి సంబంధించినట్టు లాక్కుంటారని వాళ్ళు వచ్చారు, అంటే బెస్ట్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రజల వాళ్ళ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తీర్చేటువంటి నాయకుడు ఈయన అనేటువంటిది నెంబర్ 1. రెండవది, యువత ఇదంతా కూడా పూర్తిగా నలిగిపోయింది ఈ ప్రభుత్వం పట్ల. మూడవది, ఆయన పట్ల జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొదటి నుంచి కూడా జనాభిమానము, విపరీతమైనటువంటి జనాభిమానం. ఈ దేశంలోనే టాప్ లో, అంటే ఇది పొగడ్తలో ఎలివేషన్ కాదు కానీ ఫ్యాక్ట్ తీసుకున్నప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మనం గమనిస్తూనే ఉన్నాము.
ఎక్కడికి వెళ్ళినా కూడాను, ఉత్తరాంధ్రకి వెళ్ళినా, రాయలసీమకి వెళ్ళినా, గోదావరి జిల్లాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆ బ్రహ్మరథం అనేటువంటిది పడతా ఉంటారు. అంటే ప్రజలలో విపరీతమైనటువంటి క్రేజ్ ఆయనకుంది. అన్ని వర్గాలలో యువత తీసుకున్నా, అదేవిధంగా మహిళలు కానీ ఎవరైనా కూడా. ఇక్కడ ఈ రెండవది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం, ఈ ఎల్లో మీడియా ఇదంతా కూడా నానా చేస్తా ఉంది కదా. ఇక్కడ గమనించండి సార్, చింతాడు రవి మీద అయితేనేమి, మహిళా ఎస్ఐని చుట్టుముట్టారు, లేకపోతే బొత్స సత్ర ఇలా చేశారు, లేకపోతే ఇలా చేశారు, కలవలేదనేటువంటిది నిన్నటి నుంచి వాళ్ళు విషయం చెబుతా ఉన్నారు. ఒక Z+ కేటగిరీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ ఉంటే ఆయన వెహికల్ చుట్టూ భద్రత గమనించారు సార్. ఇక్కడ చుట్టూ కనీసం అంటే అడుగు వేయడానికి కూడాను జనాలందరూ అభిమానులు కావచ్చు, అభిమానుల కోరంలో ఏదైనా కూడా వాళ్ళే ఉండొచ్చు కదా. Z+ కేటగిరీ ఉంటే ఇక్కడికి వెళ్ళేసి దగ్గర జైలు దగ్గర అయితే 650 మంది పోలీసులు, జైలు దగ్గర 650 మంది పోలీసులు ఉదయం నుంచి. తర్వాత రోడ్లకి, బారికేడ్లకి, గ్రామాల దగ్గర, ప్రతి గ్రామం దగ్గర నుంచి ఎక్కడికైతే నేషనల్ హైవేకి యాక్సెస్ ఉంటుందో ప్రతి రోడ్డు దగ్గర 10ల సంఖ్యలో పోలీసులు పెట్టారు. అంటే జనాలు రాకుండా చేద్దామనేటువంటిది ఏకైక లక్ష్యమే గాని జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రత ఉందే. కనీసం ఆయనకి ఏం జరుగుతుందో, లేకపోతే ఆయనకు టైం ఉంది కదా, షెడ్యూల్ రిలీజ్ చేశారు కదా, ఆ రోడ్ నెంబర్ని క్లియరెన్స్ చేయడానికి కానీ, ఆ యొక్క బెటాలియన్ కానీ, పోలీసులు కానీ ఎక్కడున్నారు సార్? ఒక్క పోలీసు కూడా కనిపించరు మీకు. మొన్న భీమవరంలో కూడా చూస్తే అక్కడికి వెళ్తే ఆ ఆక్కు సంబంధించిన వాటిలో కనీసము స్టేజ్ మీద కూడా పోలీసులంతా కూడా జనాలు బయట చూస్తున్నారు కానీ స్టేజ్ మీద ఆ జన రైట్.